ఈ లోకం బైబిల్ దగ్గరకు రాదు. బైబిల్లో నుంచి ఏ మాటలని చెప్పినమంటే అది ఒక మత పుస్తకంగానే చూస్తారే కానీ దేవుడు మన కొరకు మన క్షేమాన్ని కోరి రాసి మనకి ఇచ్చాడన్న విషయాన్ని ఈ లోకం తెలుసుకోలేకపోతుంది. క్రైస్తవులైన వాళ్ళు కూడా ఆలోచించలేకపోతున్నారు. సడన మరణాలు చూసి దేవుణ్ణి దూషిస్తున్నారు. నా కుమారుడినే ఎందుకు తీసుకుపోవాలి మరణం, నా కుమారుడే దొరికిన దేవుడికి ఈ ప్రపంచంలో ఎవరు దొరకలేదా అని ఏమండి చాలామంది అంటూనే ఉన్నారు. ప్రియమైన దేవుని వలన ఒక కుటుంబంలో జరిగితే వాళ్ళు అంటున్నారు, మరొక కుటుంబంలో జరిగితే వాళ్ళు అంటున్నారు. ఇలా ఎవరి కుటుంబంలో జరిగిన అందరూ అంటూనే ఉన్నారు. అలాన్న వారు ఎవరున్నారు? దేవుణ్ణి. మరణం సంభవించుతున్నప్పుడు ఏమండి అందరూ అంటూనే ఉన్నారు. అనల వాళ్ళు ఎవరున్నారు? ఇంకా భూమి మీద ఎవరూ లేరు. మరి ఎందుకు మరణం మనిషిని అంతలా వెంటాడుతుంది? ఆలోచించాలి. ప్రియమైన దేవుని వలన మనుషులంతా లోకాన్ని వదిలి వెళ్ళిపోవాల్సింది.